హాయ్ అండి. నా విషయంలో ఒకటి స్వీట్ మెమోరీస్ బతుకమ్మ పండుగ గురించి మీకు చెప్పుకుందామని మీ ముందుకు వచ్చిన నేను. ఏంటి విషయం అంటే, నేను హాలిడేస్లల్లో మా అత్తగారింటికి పోయేదాన్ని సద్దుల బతుకమ్మకు. ఎందుకంటే వాళ్ళము ఏర్పడక ముందు పోయేదాన్ని అని చెప్పినా కదా. అట్లా పోయినప్పుడు మా అత్తమ్మ ఏం చేస్తుందంటే, ప్రతిరోజు అప్పుడు బతుకమ్మను వేసుకుంటుంటిమి. నాకు ఇష్టం కాబట్టి ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా బతుకమ్మను వేసుకుంటుంటి. ఆ తర్వాత ఇక సద్దుల బతుకమ్మ రోజు మా అత్త మేమేం చేస్తుంటామంటే, పొద్దున్నే లేచి ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసుకొని కడపలు కడుక్కొని అంతా శుభ్రం చేసుకొని పూజ చేసి తర్వాత వంటలన్నీ చేసిన తర్వాత బతుకమ్మ వేయడానికి అన్నీ రెడీ చేసుకుంటుంటుంది. ఎట్లా రెడీ చేసుకుంటుంటామంటే, మా అత్తమ్మ బతుకమ్మ వేసేంత వరకు ఎంత టైం అయినా కూడా అన్నం తినకపోతుండే, టిఫిన్ చేయకపోతుండే మా అత్తమ్మతో పాటు నేను కూడా చేయకపోతుంటే. ఎందుకంటే మా అత్తమ్మకు నేను కూడా పేరువాళ్ళని హెల్ప్ చేస్తుంటే బతుకమ్మ వేరుస్తుడు కూడా చాలా ఇష్టం ఉండే. మా అత్తమ్మ నేను అందరికీ భోజనాలు పెట్టి అందరు వాళ్ళ పనులు అందరి అయిపోయిన తర్వాత మేము బతుకమ్మ దగ్గరికి వస్తుంటే, ఆ బతుకమ్మ దగ్గర ఫస్ట్ ఆమె ఏం చేస్తుంటే, అన్ని దారాలు వేసి గుమ్మడాకేసి అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఇవన్నీ వేసి స్టార్ట్ చేస్తుంది. కంపల్సరీ బతుకమ్మ వేరవడానికి గుమ్మడి ఆకు, గుమ్మడి పువ్వు గౌరమ్మను పెట్టడం కోసం అని గుమ్మడి పువ్వు కూడా కంపల్సరీ ఉంటుండే అప్పుడు. ఇప్పుడైతే చాలా చోట్ల దొరుకుతలేవు. అందరూ బంతి పూలతోనే అలంకరణ బతుకమ్మని చేస్తున్నారు. అసలైతే బతుకమ్మ అంటే బంతి పూలతో అలంకరణ కాదు, ఇప్పుడు దొరుకుతలేదు కాబట్టి అవే చేస్తున్నారు. కానీ మా అత్తమ్మ స్టార్ట్ చేసి కొంచెం అంత వేసి నాకు అప్పచెప్తుండే. అప్పచెప్పిన తర్వాత నేను పెద్దగా వేసుకునేదాన్ని మంచిగా, నాకు ఇష్టం వచ్చినట్టు మధ్యలో 2-3 రకాల ఈ తంగేడు పువ్వు, గునుగు పువ్వు, మళ్ళీ మధ్యలో ఇక మనకు మళ్ళీ ఏంటంటే పట్టుకుచ్చుల పువ్వు అని దొరుకుతుండే చాలా, అవి కూడా బాగా తీసుకొస్తుండే. అవన్నీ కలిపి పెద్దగా మంచి కలర్గా పేరుస్తుంటే ఇక మొత్తం నేను మా అత్తమ్మ నాకు అప్పచెప్పి ఇక సద్దులు తీసుకుపోవాలి సద్దుల బతుకమ్మ అని చింతపండు పులిహోర చేస్తానికి ఆమె వెళ్ళిపోతుండే. అంత చింతపండు పులిహోర పెరుగన్నం ఆమె రెడీ చేస్తుండే. ఇక్కడ బతుకమ్మ పూర్తి అయిపోతుండే. పూర్తి కాగానే మనం ఎక్కడైతే దేవుని పెట్టుకొని పూజ చేస్తాం అక్కడ బతుకమ్మను పెట్టి మళ్ళీ గౌరమ్మ కోసం మనం చిన్న బతుకమ్మను కూడా చేసిన బతుకమ్మ చేస్తుంటే అది 2 పెట్టి అగరబత్తీలు ముట్టించి అట్లా ఉంచొద్దని చక్కెర పుట్నాలు వేసి పెట్టేవాళ్ళం. మళ్ళీ అంతా పని చేసుకొని రెడీ అయ్యి 4 గంటలకే బతుకమ్మని తీసుకొని పోతుంటుంది. నేను మా అత్తమ్మనేమో బతుకమ్మని తీసుకొని పోతే మా ఇంట్లో వాళ్ళందరూ మా ఇంటి వచ్చేవాళ్ళు. అందరు వచ్చేటోళ్ళు. ఎవరంటే మా మరుదులు, మా ఆయన, మా మామయ్య కూడా వస్తుంది బతుకమ్మల కాడికి నిజంగా. మళ్ళీ ఎంత అంటే 4 గంటలకు స్టార్ట్ చేస్తే 7 గంటల వరకు ఆడుకునే వాళ్ళము. ఆడుతుంటే మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళే పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు పాట పాడుతుంటే వాళ్ళతో పాటు మేము కూడా పాట పాడేవాళ్ళము. ఒక పాట అయితే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. జంకునింట్లో ఉయ్యాలో, సత్యజనకునింట్లో ఉయ్యాలో, సత్యజనకునింట్లో ఉయ్యాలో, సీత జన్మించింది ఉయ్యాలో. ఆ పాట అంటే పంచ ప్రాణాలు నాకైతే. ఆ పాట మొత్తం అయిపోయేదాకా ఇంకెంత సేపు ఉందో ఈ పాట, ఇంకేం విశేషాలు తెలుస్తాయి అమ్మవారివి సీతమ్మవారివి అని ఇట్లా వినుకుంటూ వాళ్ళతో పాటు పాట పాడేవాళ్ళం. చాలామంది పాడేవాళ్ళము. ఎంత మంచిగా అనిపిస్తుందంటే ఒక్క పాట 1 గంట సేపు పాడేవాళ్ళు. మళ్ళీ ఇంకొకటి పాట అంటే ఇంకా చిన్న మేము మళ్ళీ పెద్దోళ్ళందరూ ఒక దగ్గర ఆడుకుంటుంటే, మా ఏజ్ వాళ్ళందరం కలిసి ఒక దగ్గర ఆడుకుంటుంటే మాకు చిన్న పాటలు వచ్చేవి అన్నట్టు. అప్పుడు ఏం పాట పాడేటోళ్ళం అంటే, 2 అక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కరికిచ్చే ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్న పోడు ఉయ్యాలో, ఆ పాట పాడేటోళ్ళము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, పెద్దలకు వచ్చింది ఉయ్యాలో, పెద్దల మాస ఉయ్యాలో, బాలలకు వచ్చింది ఉయ్యాలో, దసరా పండుగ ఉయ్యాలో, ఆ పాట. ఇంకా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో, బాసాలు ఆడుకుని ఉయ్యాలో, ఆ పాట. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుండే. అలాంటి పాటలు ఇప్పుడు పాడేటోళ్ళే లేకుండా అయిపోయింది. డీజేలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారు.
మళ్ళీ దాండియా ఆడుతున్నారు. దాండియా ఆడొద్దని నేను అనట్లేదు. దాండియా ఆడటం మన తెలంగాణ సంస్కృతి కాదు. అంత ఆడుకోవాలనుకుంటే దసరా పండుగ రోజు ఆడుకోవచ్చు కదా. బతుకమ్మలమ్మ కూడా దాండియా ఆడి మన చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ ఆడేది మానేసి డీజేలు పెట్టుకొని ఆడుతున్నాం. అట్లా చేయకండి. సాంప్రదాయబద్ధకమైన పాటలు పాడేటోళ్ళను ఎంకరేజ్ చేసి వాళ్ళతో పాడించుకొని మంచిగా పాడుకోండి. బతుకమ్మ అంటే పూలతో అలంకరించుడు ఏదో చేస్తున్నామని కాదు. బతుకమ్మ అంటే గౌరమ్మను గౌరవించాలంటే మనం సాంప్రదాయంగా మంచిగా డీజేలు పెట్టుకోకుండా అమ్మవార్ల పాటలు, అయ్యగార్ల పాటలు, దేవుళ్ళ పాటలు పాడుకొని చేయండి. అది చాలా మంచిది, మనకు చాలా శుభం అది. అట్లా చేసుకోండి. అయితే మేము ఏంటంటే ఇక అట్లా అన్నీ 4 గంటల నుంచి 7 గంటల దాకా ఆడి సద్దులు తీసుకొని అంతా మొగోళ్ళు వచ్చేవాళ్ళు. నిజం చెప్తున్నాను నేను, ఎంత మంచిగా అనిపిస్తుంది మీకు చెప్తుంటే నాకు. సద్దులు తీసుకొని మొగోళ్ళు ఇప్పుడు సైకిల్ ఉంటుండే, సైకిళ్ళ మీద క్యాన్లలో అన్నము, పెరుగన్నము, పులిహోర అన్నము పెట్టుకొని వాళ్ళు వస్తుండే. ఇక చెరువు దగ్గరికి పోయి బతుకమ్మలను ఇడిచి ఒక పెద్ద రోడ్డు ఉన్నా సరే ఆ రోడ్డు పక్క పొంటి కూర్చొని మా ఊర్లో రోడ్డు పక్కన కూర్చుంటుంటే, అటు పక్కన ఉంటుండే వెహికల్స్ పోతుంటే కొంచెం ఇటు పక్కన కూర్చొని ఆడవాళ్ళం మగవాళ్ళం అందరము అక్కడనే భోజనాలు చేసుకొని ఇంటికి వచ్చినాక భోజనాలు చేసి ఉండేది కాకుండా అక్కడనే భోజనం చేసుకొని అందరం కలిసి మళ్ళీ అమ్మవారిని గంగమ్మ ఒడికి పంపించిన పాటలు ఉంటుండే. అవి నాకు ఇప్పుడు గుర్తులేదు, చెప్దామండి. ఆ పాట వాళ్ళు వాడుకుంటూ ఇంటికి వస్తుంటే, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొద్దిసేపు బతుకమ్మ పాటలు వాడుకుంటూ ఒక 2-3 గంటలు వాడిన తర్వాతనే మొత్తం పూర్తి అయిపోతుండే అప్పటికి బతుకమ్మ. నిద్ర వచ్చేంత వరకు ఆడుతూనే ఉంటుంటే నైట్ 11 గంటల వరకు మళ్ళీ ఆడుకున్న తర్వాతనే ఇక పూర్తి చేస్తుంటే ఎంత మంచిగా ఆ స్వీట్ మెమోరీస్ మీకు చెప్తుంటే నాకు గుర్తుకొచ్చి నా మైండ్లో మెదులుతున్నాయి, కళ్ళకు కనిపిస్తున్నది, నా కళ్ళకు కనిపిస్తున్నది. అంత మంచిగా ఉంటుండే ఆ రోజు. అన్నీ పోయి ఇగో ఇట్లా బతుకమ్మలు ఆడకుండా, మా అత్తమ్మల ఇంటికి పోకుండా, పేరుకోకుండా ఇట్లా అయిపోయింది నా పరిస్థితి అని మస్తు బాధ అనిపిస్తుంది. ఆ స్వీట్ మెమోరీస్ కంపల్సరీ బతుకమ్మ పండుగ అనగానే అన్నీ గుర్తుకొస్తాయి. ఆ స్వీట్ మెమోరీస్ నాకు కొన్ని చెప్పుకోవాలనిపించినవి మీకు చెప్తున్నానండి. నేను చెప్పిన ఈ విషయాలలో ఏమన్నా మీకు నచ్చకపోయినా, ఏమన్నా సరిగా చెప్పలేదని అనిపించినా కూడా సారీ, నన్ను క్షమించండి. సరేనా? బాయ్.